ఈ న్యాయం జరగకపోతే ఎన్ని సంవత్సరాలు కానీ వాళ్ళు బయటకు వచ్చేదాకా పట్టుబడతా, వాళ్ళని చంపేదాకా పట్టుబడతా. ఆ కేసు ఎట్లా రాస్తారో నేను చూస్తా. పోలీస్ స్టేషన్లోకి పోయి నేను అగ్గె పెట్టుకుని చచ్చిపోయినా సరే కానీ వాళ్ళ నలుగురు మాత్రం నేను నిజబెట్టా. నా చేతికి నా చెప్పాలా, వాళ్ళనే చంపాలా. చీటింగ్ కేసు కింద కన్మేరు పంపించారట ఇద్దరు అన్నదమ్ములని. చీటింగ్ కేసు ఎందుకు అయ్యా వాళ్ళకు? చీటింగ్ కేసు దేనికి? అసలు సంపుపో మరి వాళ్ళకి పిల్లలు ఉన్నారు, నేను చంపిరావన్నా? వాళ్ళకి బిడ్డలు పుట్టిరు, నేను చంపిరావన్నా? నా కన్న తీపు కానీ వాళ్ళకి కన్న తీపు కాదా? బరాబరి నా బిడ్డని ఎట్లా చంపిర్రో వాళ్ళని అట్లా చంపాలి. మేడం నీ కాలు మొక్తా, నీ దండం పెడుతున్నా. ఈ వీడియో బాగా సీరియస్ తీసుకోరు, మీరు సీరియస్ తీసుకోరు. అసలు వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర ఉన్నా అంటే ఎమ్మెల్యే సార్ వాళ్ళకి ఎట్లా సపోర్ట్ ఉంటాడు? అడుగు 3 నెలల దాకా మంచిగా ఉన్నాడమ్మా, ఏ లొల్లి లేదు, ఏ గొడవ లేదు. కట్నం నిజంగా పిల్లని చూసిండ్రా చంపేరమ్మంటుర్రా. ఇప్పుడు ఇతరురా ఇవాళ చంపేసిన మనకు 3 రోజులకు తెస్తా, నేను జైలుకి వెళ్ళి నీకు లగ్గం చేసేస్తా. అదే చాలా చూశాను. చనిపోయిన తర్వాత అమ్మాయికి సంబంధించి తన ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు నువ్వు ఇంత బాధపడుతున్నావని ఏ రోజు మాకు చెప్పుకోలేదు. ఎందుకు మాకు ఎవరికి చెప్పినా, మీ అన్నలకి చెప్పినా వచ్చేవాళ్ళు కదా, నీకు ఇంతమంది అన్నలు ఉన్నారు కదా అని చెప్పి చాలా మంది కింద మాట్లాడే వాళ్ళని నేను చూశాను. అంటే అమ్మాయి ఎందుకులే చెప్తే మళ్ళీ అమ్మా నాన్న ఎలా తీసుకుంటారో, బాధపడతారేమో అని చెప్పి చెప్పలేదు. అసలు మీకు చెప్పలేదు? ఈడ మంచిగా అది ఇప్పుడు 3 నెలల కంచెలు బాగా నడుతుంది. సంపూర్ణ అంటే ఆ మేటర్ నాకు అది ఎట్లా చెప్తాడు? దీనిపై ఇంకొకటి, మీరు ప్రాంక్ వీడియోలు చేశారు కదా, అందులోని అమ్మాయి చెప్పడం జరిగింది, అది ప్రాంకా నిజమా? నిజం అది నిజం. వీడియో నేను పోయినా, అమ్మ ఇగో హరిగాడు ఏడున్నాడు అని ఫోన్ చేస్తే ఏమన్నాడు గుర్తునా? డ్యూటీకి వచ్చిన అన్నాడు. ఇక్కడ అమ్మాయిత్ ఉన్నదా? అమ్మాయిత్ కదా అది. అమ్మాయిత్ గద్దె మీద కూర్చున్నాడు, ఫోన్ చేసుకుంటుండు. వీడు ఉన్నాడు మా ఇంట్లో. మీరు కూడా పంచాయతీ పెట్టినారు కదా, పెట్టినాం. మరి అవన్నీ వీడియో ఎందుకు తీసినారు? అంటే రేపు పొద్దున్న మీకు ప్రూఫ్స్ తెలియద్దా? నలుగురికి తెలియదు. మరి అది నలుగురికి అంటే మీరు మొత్తం ప్రపంచానికి తెలియాలనుకున్నారు. తెలియాలా? మళ్ళా ఈడు మారాలా? ఇట్లా ఏ తప్ప మళ్ళీ ఇంకా వీడియోలలో పెడతారు. మన్ను అందరు తెలిసిపోయి మరి ఇవాళ పోలీసుల దగ్గర ఇంట్లో జరిగే ప్రతిది కూడా వీడియోలో పెట్టడం, నా పరువు తీయడం, రోడ్డు మీద తీసుకెళ్లడం, అంటే ఇంట్లో ఉన్న చిన్న సమస్యలు కూడా బజార్ నెక్కిస్తే ఏమనాలి అన్నట్టు మరి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు? అది కరెక్ట్ అంటారు మరి? అంటే మనం అన్ని కూడా ఫోన్ చేస్తుండు, దాని నెంబర్ మాకు దొరుకుతలేదు, దానికి తెలియద్దా? ఈ వీడియోలో పెడితే నేను ఎటు పోవాలి? అది ఏ ఊరిదో ఏ పర్లేదో నేను ఎట్లా పోయి దాన్ని లెంకాలా? ఈ వీడియోలలో పెడుతున్నంటే ఇట్లా 4 మాటలు బేరెత్తినంటే ఈయన ముఖం చూడకుండా అవుతుంది, వీళ్ళిద్దరికి దూరం అవుతుంది. నా బిడ్డను పట్టుకుని బత్తడు. గీ ఆలోచన ఇంకా పెద్ద లొల్లి, కానీ నేను పెట్టలేను అంత పెద్ద లొల్లి. నేను ముందే చెప్పిన.